బాలకృష్ణ గారు చాలా చక్కగా మిల్లెట్స్‌తో ఇడ్లీ, దోస అలాగే స్నాక్స్ కూడా పిల్లలకి పెట్టుకునేలాగా రాగి లడ్డూలు, రాగి కారపూసలు ఇలాంటివి బాగా చెప్పారు. ఇక్కడ చాలా మంచిగా అనిపించే విషయం ఏంటంటే, ఈ షాప్ మొత్తం మీద కురుకురే, లేస్, చిప్సు, షుగర్ సిరప్సు, కెచప్సు అసలు ఈ చెత్త చెదారం లేదు. అసలు చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. కానీ ఇవి లేకుంటే పిల్లలు అసలు డీమార్ట్‌కి కానీ, రిలయన్స్ కానీ ఇలాంటి షాపింగ్ మాల్స్‌కి వెళ్తున్నప్పుడు ఆళ్ళ మొత్తం బాస్కెట్‌లో 70-80% ఈ జంక్ ఫుడ్ ఉంటుంది. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, పామ్ ఆయిల్‌తో యూజ్ చేసిన చాలా చెత్త ఫుడ్స్ అంతా ఇంటికి తీసుకెళ్ళి చాలా చిన్న పిల్లలకి పెడుతున్నాం. ఇలాంటి ఆహారాన్ని నుంచి ఆల్టర్‌నేటివ్‌గా అసలు హెల్తీ స్నాక్స్ ఏముంటాయి? వీటిని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి బాలకృష్ణ గారు తీసుకోండి. ఆ! హెల్తీ స్నాక్స్ అనేది మనం వెతికితే చాలా రకాలు ఉన్నాయండి. కాపోతే ఏందంటే, మన కంటికి ఎదురుగా కనపడే మొత్తం జంక్ ఫుడ్ ఎక్కువగా అట్రాక్ట్ చేయడం కోసం మార్కెట్‌లో ఏదైతే వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారో, ఆ ప్రాఫిట్ వాళ్ళు మీట్ అవ్వడం కోసం ఎక్కువ జంక్ ఫుడ్‌నే ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు మైదా ఉందనుకోండి, కేజీ ఎంత ఉంటది? రూ. 30, రూ. 40. ఆ మైదాతోటి బిస్కెట్లు తయారు చేస్తే కేజీ రూ. 100కి అలాగ ఇచ్చేయొచ్చు మైదా బిస్కెట్స్. వైట్ షుగర్ ఎంత ఉంటది? వేస్ట్ పంచదార రూ. 40, రూ. 30. బయట బిస్కెట్స్ మొత్తం మైదాను, వైట్ షుగర్ బేస్డే. సో మైదా జంకే, వైట్ షుగరు 21 రకాల కెమికల్స్ తోటి ప్రాసెస్ చేస్తారు. సో అలాంటి బిస్కెట్స్ చిన్నపిల్లలకి చిన్న వయసు నుంచి అలవాటు చేస్తే ఇక తర్వాత వాళ్ళు మంచి ఫుడ్ తినమంటే ఎందుకు తీసుకుంటారు? సో అలాంటి బిస్కెట్స్ వాడకుండా మిల్లెట్ బేస్డ్ బిస్కెట్స్ లైక్ రాగి బిస్కెట్, ఇప్పుడు ఇది ఉంది చూడండి, అరికెల బిస్కెట్, కోడో మిల్లెట్ అంటారు. అరికెలు, సామలు, కొర్రలు, ఓదలు, అండు కొర్రలు, సజ్జలు, రాగులు, జొన్నలు ఇలాగ అన్ని రకాల బిస్కెట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే జీరో మైదా, జీరో వైట్ షుగరు, ఐదర్ తాటి బెల్లం, లేదంటే ఆర్గానిక్ బెల్లం, లేదంటే బ్రౌన్ షుగర్, ఈ 3 రకాల కెమికల్ ప్రాసెస్ చేయనటువంటి న్యాచురల్ స్వీట్నర్స్ తోటే మన బిస్కెట్స్ అనేవి తయారవుతున్నాయి. సో వాళ్ళు ఇంకా ప్రిజర్వేటివ్స్ కలుపుతారు బయట బిస్కెట్స్లో. టేస్ట్ కోసం టేస్ట్ ఎన్హాన్సర్స్, ఎంఎస్జీ లాంటివి, టేస్టింగ్ సాల్ట్ లాంటివి కూడా కలుపుతారు. అవన్నీ కలపకుండా న్యాచురల్గా తయారు చేసినటువంటి మిల్లెట్ బేస్డ్ బిస్కెట్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా హాట్ స్నాక్స్లోకి వస్తే, బయట మనం కారాలు ఏదైతే నమ్కిన్స్ ఉన్నాయో ఇవన్నీ ప్యాకెట్ ఆయిల్స్ వాడతారు. ప్యాకెట్ ఆయిల్ ఎంతకు వస్తుందండి? వాళ్ళు రూ. 70, రూ. 80 బల్క్లో తెచ్చుకుంటే రూ. 60, రూ. 50 కూడా వచ్చేస్తుంది వాళ్ళకి. అలాంటి కెమికల్ బేస్డ్ ఆయిల్స్ తోటి వీళ్ళు స్నాక్స్ అనేది తయారు చేస్తారు. దాంట్లో ఇంకా నానాకి చెత్తంతా కూడా కలుపుతుంటారు. దాంట్లో వాడే కారం కూడా బాగా చీప్ క్వాలిటీ కారం. అంటే ఒరిజినల్ కారం తీసేసిన తర్వాత తాలింపు మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలతోటి ఏదైతే వేస్ట్ కారం వస్తుందో ఆ కారాన్ని వాడతారు. అలాగా అంత వేస్ట్ మెటీరియల్ ఎక్కువ యూజ్ చేస్తారు ఎక్కువ ప్రాఫిట్ కోసం. సో అవన్నీ తినడం వల్ల ఏమవుద్ది? గ్యాస్ట్రిక్ ఇష్యూస్ వస్తాయి బయట మనం స్నాక్స్ కనుక ఎక్కువగా తీసుకుంటే. సో అలా కాకుండా మన ఎన్ని కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, అంటే చెక్క గానుగలో ఆర్గానిక్ పల్లీలతో కానివ్వండి, లేదంటే ఆర్గానిక్ సన్ఫ్లవర్ గింజలతో తీసినటువంటి లీటర్ రూ. 425 కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, అది యుఎస్డిఏ సర్టిఫికేషన్, యుఎస్ సర్టిఫికేషన్, ఎక్స్పోర్ట్ క్వాలిటీ సర్టిఫికేషన్ ఉన్నటువంటి నేచురల్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఆయిల్స్ తోటే మన స్నాక్స్ అన్నీ తయారవుతాయి. దీంట్లో వాడే కారం కూడా ఆర్గానిక్ ప్యూర్ న్యాచురల్. ఇది వచ్చేసి కేజీ వచ్చేసి రూ. 400 ఆర్గానిక్ కారం. ఈ కారం కానీ, అంటే ఈ కారంతో ఈ సీ సాల్ట్, సముద్ర ఉప్పుతోటి, అదేవిధంగా ఈ ఆయిల్స్ తోటి చేసినటువంటి స్నాక్స్ ఎన్ని తీసుకున్నా కానీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావు. అదేవిధంగా వీటిలో కూడా రెగ్యులర్ శనగపిండి కాకుండా మన దగ్గర రాగి మురుకులు, సజ్జ మురుకులు, జొన్న మురుకులు అలాగా మిల్లెట్ బేస్డ్ చక్రాలన్నీ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. దాని తర్వాత స్వీట్స్, బయట స్వీట్స్ కనుక మనం చూస్తే మొత్తం 90% షుగర్ బేస్డ్ స్వీట్సే ఉంటాయి. సో షుగర్, వైట్ షుగర్ మంచిది కాదని మనకు తెలుసు. సో ఆ షుగర్ తోటి మీరు ఏది చేసినా కానీ అది హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు. మన దగ్గర వచ్చేసి మొత్తం ఆర్గానిక్ బెల్లం. ఎలా ఉంటుందంటే ఒకసారి ఆ టేస్ట్ క్వాలిటీ చూస్తే మళ్ళీ అదే కావాలి అని అంటారు, అంత ప్రీమియం క్వాలిటీ ఉంటాయి. ఆ బెల్లం కూడా కేజీ రూ. 100 బెల్లం వాడతారు. దీంట్లో మీకు రాగి లడ్డు, జొన్న లడ్డు, సజ్జ లడ్డు, కొర్ర లడ్డు, నల్ల నువ్వుల లడ్డు, అంటే మనకి ఏది అవసరమో దాన్ని బేస్ చేసుకొని మనం తీసుకోవాలి. నల్ల నువ్వుల్లో మంచి కాల్షియం ఉంటుంది, తాటి బెల్లంలో మంచి ఐరన్ ఉంటుంది, అదేవిధంగా రాగుల్లో కూడా కాల్షియం ఉంటుంది, సజ్జల్లో ఐరన్ ఉంటుంది. ఇలాగా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన బెనిఫిట్ ఉంది కాబట్టి మన అవసరానికి తగ్గట్టుగా మనం ఈ హెల్దీ ఈ స్వీట్ ఐటమ్స్ కూడా చూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్కి కానివ్వండి, లేదంటే పాలిచ్చే తల్లులు కానివ్వండి, రస్క్ వాడుతూ ఉంటారు, రస్క్ ఇస్తుంటారు. చాలామంది చాలా ఇష్టంగా పాలల్లో కానివ్వండి, టీలో కానీ రస్క్ కలుపుకొని తింటూ ఉంటారు కదా. ఆ రస్క్ మొత్తం మైదా పిండితో తయారైంది. సో అందువల్లే వాడు ఈ రస్క్ ఉందనుకోండి, మంది ఇది రూ. 40, రూ. 50 పడుతుంది. ఇదే రస్క్ బయట మీకు రూ. 10 దొరుకుద్ది. ఎందువల్ల అంటే ఇదంతా మిల్లెట్ బేస్డ్ రస్క్, అదంతా మొత్తం మైదాపిండి కేజీ 30-40 వస్తుంది. రకరకాల చెత్త కాబట్టి అది తక్కువలో వస్తుంది కాబట్టి వాడు తక్కువ రేటుకి ఇవ్వగలుగుతాడు. కానీ మనది ఇది ప్రీమియం క్వాలిటీ ఉంటుంది, మంచి హైజీన్ ఎన్విరాన్మెంట్లో ఈ రస్కుని తయారు చేస్తారు.
సో ఇలాంటి రస్కులు తినటం వల్ల, ఇలాంటి హెల్దీ ఆప్షన్స్, హెల్దీ ఫుడ్ తీసుకోవటం వల్ల మనకు బాడీకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అంది. అంటే నెక్స్ట్ జనరేషన్ పిల్లలు ఎక్కువగా స్నాక్స్ ఇష్టంగా తింటుంటారు కాబట్టి వాళ్ళకి ఆ జంక్ ఫుడ్ ఇవ్వకుండా, ప్రాసెస్డ్ ఫుడ్ ఇవ్వకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్ కనుక ఇస్తే నెక్స్ట్ జనరేషన్ అనేది చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు పిల్లలకి మనం ఎంత ఆస్తులు పంచిచ్చామన్నది కాదు, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినావు అన్నది రేపటి రోజున దట్ డజంట్ మ్యాటర్. నువ్వు ఎంత ఆరోగ్యాన్ని ఇచ్చావు అన్నది మాత్రమే ఇక్కడ మనం గ్రహించాలి. సో మీరు ఆస్తులు ఇస్తారు, వాడికి ఆరోగ్యం ఉండదు, ఏం చేసుకుంటాడు ఆస్తులు మొత్తం? ఎ- ఎంత డబ్బు ఉన్నా కానీ హాస్పిటల్స్, డాక్టర్స్ అన్నిసార్లు అన్ని రోగాలను బాగు చేయలేవు. కాబట్టి మనం ఇచ్చే ఫుడ్ అనేది క్వాలిటీ హెల్దీ ఫుడ్ ఇస్తే నెక్స్ట్ జనరేషన్ అనేది చాలా హెల్దీగా ఉండి వాళ్ళు ఓన్గా వాళ్ళు సంపాదించుకునే స్టేజ్కి, సస్టైన్ అయ్యే స్టేజ్కి వెళ్తారు. మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది హెల్త్ గురించే. హెల్త్ ఈజ్ వెల్త్ అని మన పెద్దలు అందుకనే అన్నారు.